హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ బలహీనపడుతోందా? తెలుగుదేశం పార్టీ ఒక విధమైనటువంటి ఆత్మరక్షణలో పడిందా? తెలుగుదేశం పార్టీ రోజురోజుకు క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతుందా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా పార్టీ పరంగా, ఇక్కడ ప్రభుత్వ పరంగా కాదు కానీ పార్టీ పరంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ రోజురోజుకు బలహీనపడుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా సరే ప్రతిపక్షాలు ఏ విధంగా బలహీనపడతాయో ఆ విధంగా బలహీనపడుతుందనే వాదనకు ఆస్కారం లభిస్తుంది. ఇందులో తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏపీలో ప్రస్తుతం 134 మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నారు. 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే పార్టీ అంతర్గతంగా అంతగా బలపడలేదు. అందుకే పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధం కాలేకపోతోంది పార్టీ అనేది ప్రధానంగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కాకపోతే ఈ ఏడాది ఆఖరికల్లా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలను జరిపించి తీరాల్సినటువంటి నేపథ్యం ఉంది. మరి అటువంటిప్పుడు పార్టీ అంతర్గతంగా బలహీనంగా ఉంది. అటువంటిప్పుడు ఏం చేయాలి? అందుకే చంద్రబాబు నాయుడు కొత్త స్ట్రాటజీకి, కొత్త కీలకమైనటువంటి పరిణామాలకు తెరతీస్తున్నారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నేతలకు ఇది షాక్ అని చెప్పవచ్చు. ఇందులో 3 రకాలైనటువంటి స్ట్రాటజీలు అవలంబిస్తున్నారు పార్టీ కోసం. చాలామంది ఎమ్మెల్యేలని పక్కన పెట్టి కొత్త ఇన్ఛార్జీలను నియమించనున్నారు. అంటే 2029 ఎన్నికలకు ఎవరైతే ఇప్పుడు 134 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ 134 మందిలో చాలామంది, దాదాపు సగానికి పైగా 2029 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసే అవకాశాలు ఉండవు. దాదాపు సగానికి మంది పైగా ఎమ్మెల్యేలను ఆయన మార్చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి కసరత్తు ఇప్పటి నుంచే ప్రారంభించారు. ముఖ్యంగా 3 విధానాలుగా 3 దశల్లో ఈ యొక్క ఇన్ఛార్జీల నియామక ప్రక్రియను ఆయన చేపడుతున్నారు. కొత్త ఎమ్మెల్యేల స్థానంలో ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా సరే ఆ స్థానంలో కొత్త ఇన్ఛార్జీలు నియమిస్తున్నారు. ఒకవేళ పాత ఇన్ఛార్జీల యొక్క పనితీరు సరిగ్గా లేకపోతే ఆ స్థానంలో కొత్త ఇన్ఛార్జీల నియామకానికి తెరతీస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి 3 విధానాల్లో, ఒకటి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ 134 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎవరైతే పనితీరు సరిగ్గా లేదో, లేదా ఎవరి పనితీరు అయితే వివాదాస్పదంగా ఉందో, లేదా ఎవరిపైతే ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయో, అది లైంగిక ఆరోపణలు కావచ్చు, అవినీతి ఆరోపణలు కావచ్చు, ఇతరత్ర ఏ విధమైనటువంటి ఆరోపణల తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్న చోట కొత్త ఇన్ఛార్జీలను నియమించబోతున్నారు చంద్రబాబు నాయుడు. అది ఒకటి. రెండవది, జనసేన, బీజేపీ కలిపి మొత్తం 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈ 29 మంది ఎమ్మెల్యేలకు తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక 11 మంది ఉన్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 11 మంది ఉన్న చోట కూడా కొత్త ఇన్ఛార్జీలు నియమించనున్నారు. ఎవరైతే పనితీరు సరిగ్గా లేదో, ఇప్పటికే ఇన్ఛార్జీలుగా ఉన్నారు, ఆ ఎమ్మెల్యేలను మార్చి, ఆ ఇన్ఛార్జీలను మార్చి కొత్త ఇన్ఛార్జీలను నియమించనున్నారు. అది రెండవది. ఇక మిత్రపక్షాలు, కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్నటువంటి బీజేపీకి సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జనసేనకు సంబంధించి 21 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 29 మంది ఎమ్మెల్యేలు కూటమిలోని మిత్రపక్షాలకు సంబంధించి ఉన్నారు. వాస్తవానికి ఈ 29 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా టీడీపీకి కొంతమంది కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు ఉన్నారు. అక్కడ కూడా ఒకవేళ ఎవరైనా పనితీరు సరిగ్గా లేకపోతే ఆ ఎమ్మెల్యేలను, ఆ ఇన్ఛార్జీలను కూడా మార్చే ప్రక్రియకు పూనుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇది రెండవది. ఇక మూడవ పరిణామం, 3వ దశలో చేయబోతున్నది, ఆల్రెడీ ఇన్ఛార్జీలుగా ఉండి పనితీరు ఒకవేళ సరిగ్గా ఉన్నా సరే అడిషనల్ ఇన్ఛార్జీల నియామక ప్రక్రియ చేపట్టనున్నారు చంద్రబాబు నాయుడు. అంటే పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైనటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేది ముఖ్యంగా ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి కానీ బతికి బట్టకట్టాలి అంటే, ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలంటే ఖచ్చితంగా పార్టీని అంతర్గతంగా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలి. ఈ కొత్త ఇన్ఛార్జీలు ఎవరినైతే ఆయన నియమించబోతున్నారో ఆ నియమితులు అవుతున్నటువంటి కొత్త ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ బాధ్యతలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం. రెండవది, ఆల్రెడీ ఉన్నటువంటి కార్యకర్తలని యాక్టివ్ చేయడం. మూడవది, స్థానిక సంస్థల ఎన్నికలకి పార్టీని సంసిద్ధం చేయడం. 3 రకాల బాధ్యతల్ని కొత్తగా నియమితులవుతున్నటువంటి ఇన్ఛార్జీలకు అప్పగించనున్నారు చంద్రబాబు నాయుడు. సో ఓవరాల్గా దీనికి సంబంధించి కొన్ని పరిణామాలు కూడా, ఇనీషియల్గా కొన్ని పరిణామాలు ఇప్పటికే
చోటు చేసుకున్నా ఇప్పటికే మారాయి. తిరుపతి వాస్తవానికి జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అక్కడ పార్టీ తరపున ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సుగుణమ్మకు వేరే నామినేటెడ్ పోస్టుకు బదలాయించి అక్కడ కొత్త ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ని నియమించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. జేబీ శ్రీనివాస్ నేతృత్వంలో తిరుపతి పార్టీ కార్యకలాపాలు ఇకపై కొనసాగనున్నాయి. సో అదేవిధంగా ఇతర నియోజకవర్గాలు ముఖ్యంగా కాకినాడ రూరల్ కూడా జనసేన ఎమ్మెల్యే ఉన్నారు పంతం నానాజీ. సో ఆ నియోజకవర్గం బాధ్యతల్ని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మికి అప్పగించారు. సీనియరు 2009లోను 2014లోను టీడీపీ తరపు నుంచి గెలిచినటువంటి పరిస్థితి. సో ఈమెకు తిరిగి పార్టీ బాధ్యతలు అప్పగించారు. సీనియర్ కాబట్టి పార్టీని స్ట్రెంగ్తెన్ చేయాల్సిన అవసరం ఉందంటూ. సో జనసేన ఎమ్మెల్యేలు ఇక్కడ కీలకంగా అర్థమవుతుంది ఏంటంటే జనసేన ఎమ్మెల్యేలు 21 మంది ఎవరైతే ఉన్నారో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ కీలకమైనటువంటి ఇన్ఛార్జీలను నియమిస్తోంది. అంటే జనసేనకు ఇచ్చినటువంటి 21 స్థానాల్ని 2029 ఎన్నికల నాటికి తిరిగి తెలుగుదేశం పార్టీ తన వైపు తీసుకుంటుందా, కైవసం చేసుకుంటుందా అనే వాదన కూడా లేకపోతే అందులో భాగంగానే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కొత్త ఇన్ఛార్జీలను నియమించడం ద్వారా పార్టీని స్ట్రెంగ్తెన్ చేయడం అంటే తిరిగి ఆ 21 అసెంబ్లీ స్థానాల్లో తిరిగి జనసేనకు అవకాశం లేదా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే అక్కడి నుంచి పోటీ చేయబోతుందా? ఎందుకంటే 2029లో కూడా ఇదే కూటమి కలిసి ఉంటుందని చెప్పి అటు చంద్రబాబు చెప్తున్నారు, ఇటు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. బీజేపీ నుంచి ఎలాంటి సమాధానం లేకపోయినా సరే కూటమి మాత్రం కలిసి మళ్ళీ పోటీ చేస్తుందంటున్నారు. మరి అటువంటిప్పుడు ఈ 21 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం పార్టీని ఆ స్థానాన్ని తీసుకోబోతుందా? అందుకే ఆ స్థానాలపైన ఇప్పుడు మొదటిగా కాన్సన్ట్రేట్ చేసిందా? ఇదే ఒక కీలకమైనటువంటి ప్రశ్న. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 134 నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించడం అనేది ఆ పార్టీకి సంబంధించిన నిర్ణయం, ఎవరు కాదనరు. కానీ ఇక్కడ ఫోకస్ పెట్టింది, తొలి దశగా మొదలుపెట్టింది, దీనికి అంకురార్పణ చేసింది, ఈ ప్రక్రియ మొదలుపెట్టింది జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట. ఇది తిరుపతి కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు. ఇక అలాగే ఇంకొన్ని నియోజకవర్గాల పేర్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నియోజకవర్గాలు అంటే జనసేన ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఈ 21 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో బలపడడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలని పరిశీలిస్తోంది. అందులో భాగంగానే కొత్త ఇన్ఛార్జీల నియామకం ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట మొదటి ప్రాధాన్యత ఈ నియోజకవర్గాలకు ఇచ్చింది. సో ఇందులో ఇంకా రానున్న కాలంలో చాలా త్వరగా కొత్త ఇన్ఛార్జీలు నియమించనున్నటువంటి నియోజకవర్గాల్లో విశాఖపట్నం నార్త్ ఉంది, ఆ తర్వాత ఎచ్చెర్ల ఉంది, పి గన్నవరం ఉంది, అనపర్తి ఉంది, అవనిగడ్డ ఉంది, విజయవాడ వెస్ట్ ఉంది, తంబలపల్లి ఉంది, పిఠాపురం ఉంది, తర్వాత కైకలూరు ఉంది. పిఠాపురం గతంలో ఉన్నటువంటి పార్టీ ఇన్ఛార్జ్ వర్మను పదవి నుంచి తొలగించారు. పవన్ కళ్యాణ్తోనూ జనసేనతోనూ ఉన్నటువంటి విభేదాల గొడవల కారణంగా. ఆ తర్వాత విజయవాడ వెస్ట్లో అయితే బీజేపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు. కానీ ఆయన్ని కూడా ఆ నియోజకవర్గంలో కూడా ఇక్కడ కొత్త ఇన్ఛార్జిని టీడీపీ నియమించబోతోంది. తంబలపల్లి, అనపర్తిలో బీజేపీ నుంచి మాజీ టీడీపీ నేత బీజేపీ నుంచి గెలిచినటువంటి రామకృష్ణారెడ్డి ఉన్నారు ఎమ్మెల్యేగా అక్కడ. సో ఆ నియోజకవర్గంలో కూడా టీడీపీ కొత్త ఇన్ఛార్జిని నియమించబోతుంది. అదేవిధంగా పి గన్నవరం కూడా జనసేన చేతిలో ఉంది, అక్కడ కూడా కొత్త ఇన్ఛార్జిని నియమించబోతుంది తెలుగుదేశం పార్టీ. సో ఓవరాల్గా విశాఖపట్నం నార్త్, ఎచ్చెర్ల, పి గన్నవరం, అనపర్తి, అవనిగడ్డ కూడా జనసేన చేతిలో ఉంది. అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, తంబలపల్లి, పిఠాపురం, కైకలూరు బీజేపీ చేతిలో ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ బీజేపీ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట ప్రథమ దశలో మొదటి దశలో ఫేజ్ 1లో చంద్రబాబు నాయుడు కొత్త ఇన్ఛార్జీలను నియమించడం ద్వారా రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గాలు తమవే, ఈ నియోజకవర్గాలు ఆ పార్టీలకు ఇచ్చే పరిస్థితి లేదనే ఒక సంకేతం కూడా పంపదలిచారా అనే వాదన కూడా వినిపిస్తుంది. ఓవరాల్గా పార్టీని స్ట్రెంగ్తెన్ చేయడము, పార్టీలు కొత్త ఇన్ఛార్జీలను నియమించడం వరకు అది పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత నిర్ణయమైనప్పటికీ ప్రధానంగా మొదటి దశలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట, ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోటే ఈ ప్రక్రియ మొదలు పెట్టడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ కూటమి పార్టీని బలహీనం పరిచే ఉద్దేశంగానే ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారనే వాదన కూడా లేకపోలేదు. ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం కాస్త చర్చనీయాంశంగా మారింది.